మంచిగున్నారు కదా. ఇగేళ మీకోసం నేను మస్త్ అంటే మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన, జల్దీనే చూసేయాలి. చలో పారి మరి ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇక ముచ్చట్లు షురు. అన్నా అన్నం పెట్టే రైతుకే సున్నం పెడదామని చూస్తారు. చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్లు చెప్పి రైతులను మాయ చేద్దామనుకున్నారు. చేయిపాటోళ్ళ గురించోళ్ళా అన్నట్టు మీ ఊర్లో ఎంతమందికి రుణాలు మాఫీ అయినాయోళ్ళ నిజం చెప్పురి. అందరికైనట్టేనా? ఏ ఊరికివో సగానికి సగం మందికి ఈ పైసలు మాఫ్ కాలేదని అంటురు. బ్యాంకుల కాడ ఆఫీసుల కాడ చూడుర్రి, రైతులు కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. మాకెందుకు మాఫీ చేయాలని గట్టిగా అడుగుతానేమో కేసులు పెడుతురాయే. ఎంత అన్యాయం ఇది. అందుకే మన బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిలబడ్డది. రాష్ట్రం అంతటా ధర్నాలు చేసింది, సర్కారును మోసమర్రకుండా చేసింది. అగో తెలంగాణ మళ్ళోసారి మరలబడ్డది. రుణాలు మాఫీ చేసినామని అబద్ధాలాడిన చెయ్యిపాటి సర్కారును మోసమర్రకుండా చేసింది. రైతుల కోసం మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్న అన్ని మండలాలలో ధర్నాలు చేసిందోల్లా. బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ ధర్నా చేసినా ఆడికి వందలు వేల మంది రైతులు వచ్చిర్రు. ధర్నాలు రాస్తారోకోలతోని అబద్ధాల సర్కారుకు శాపాలు పెట్టిర్రు. ఇటు చేవెళ్ళలా కేటీఆర్ సార్ ధర్నాల కూసున్నాడు. రేవంత్ సార్ చేసిన మోసం ఏందో కండ్ల గట్టినట్టు చెప్పిండు. డిసెంబర్ 3వ వారంలోనో 2వ వారంలోనో బ్యాంకులతో ఒక మీటింగ్ పెట్టిండు. 2 లక్షల రుణాలు మాఫ్ చేయాలంటే 49,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారు మరి 49,000 కోట్లు ఇంతజాం చేసుకో అని చెప్పిర్రు. నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే 40,000 కోట్లు ఉత్తగానే కట్టి పారేస్తా, అల్కా గడతా అన్నాడు. అంటే 49,000 కోట్లకెళ్ళి 9,000 కోట్లు కటింగ్ పెట్టేసిండు. ఇక పార్లమెంట్ ఎలక్షన్లా ఎవరు నమ్ముతలేరు. సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ అని చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో, ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు పెట్టిండు. దేవుళ్ళ కొంప ఉంచుకున్నాడానికి ఇప్పుడు అటు ఇటు పోయి 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు ఇస్తామని చెప్పి మంత్రిమండలి తీర్మానం చేసిండు. మండలికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకే ఇంకొక 5,000 కోట్లు ఎగ్గొట్టిండు. 31,000 కోట్ల రుణమాఫీ అన్నాడు. బడ్జెట్లనేమో 26,000 కోట్లే పెట్టిండు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. 49,000 కోట్లకెళ్ళి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చారు. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇట్లా తెలంగాణ అంతా రైతుల ధర్నాలతోని మారుమోగింది. చేయిపాటి లీడర్లకు వణుకొచ్చినంత పనైంది. అందుకే కావచ్చు ధర్నాను ఫెయిల్ చేసేందుకు ఒకదానిలాడిర్రా. ధర్నాకు బయలుదేరిన చాలా మంది లీడర్లను ఎక్కడికక్కడ ఆపిర్రు, బయట చేసిర్రు. వాళ్ళు దాడి చేయకుండా ఆపేసుకుంటే ఇంకో అంతకంటే అది ఇచ్చేది ఉండే మాకు పూర్తి చేసుకుని ఇక ఇంకో దిక్కు ధర్నాలు చేస్తున్న గులాబీ కార్యకర్తల మీద, రైతుల మీద కాంగ్రెస్ కార్యకర్తలు కీసులాటలు పెట్టుకున్నారు. అసలు వాళ్ళు కార్యకర్తలు కూడా కాదు, ఇట్లా దిగబడ్డారంటే గూండాలనే అనాలే. అంతే కదా మరి, రైతుల కోసం కొట్లాడుతుంటే వీళ్ళకి ఎంత కడుపు మంట వచ్చిందో చూడురి. ఇంకో
దిక్కు మన హరీష్ అన్న గుళ్ళకాడికి పోయింటుల్లా. రేవంత్ సార్ మొన్నటిదాకా ఏ ఊరు దొరికితే ఆ ఊరికి పోయి దేవుళ్ళ మీద ఒట్లేసే కదా రుణాలు మాఫీ చేస్తా అనుకుంటా. ఇక ఒట్లు తీసి గట్టు మీద పెట్టి మరి గట్ల ఒట్లేసి మరి మోసం చేస్తే దేవుళ్ళకు కోపం రాదా? అందుకే రేవంత్ చేసిన పనికి తెలంగాణ మీద శాపాలు పడద్దని హరీష్ అన్న మొక్కులు మొక్కుకున్నాడు. అసలు మనిషి కోతి నుంచి వచ్చిడ్డు అని అంటారు కదా, నిజమే అనిపిస్తుంది నాకైతే. ఆ కోతులు కొండెంగలన్నా నయ్యం అనిపిస్తుంది ఇప్పటి పోరాల శకాలు చూస్తుంటే కాదా? మరి అసలు కుక్కలకు దిమాకుల షెటాకు మందమన్న గుజ్జున్నదా లేదా అనిపిస్తుంది. అసలు మెదడు మోకాలల్లో కాదు కదా, అరికాలల్లో కూడా ఉన్నదా లేదా అని అనుమానం కొడుతుంది. ఓయమ్మో గంత మాటన పడుతుంది. ఎవలేం చేసిరు ఏమైంది అంటారా? చూడురు మీరే, చూసి తరించురి. అగో మన హైదరాబాద్లోనోళ్ళ పట్ట పగలు ఎవ్వరు బిజీ వాళ్ళున్నారు. అప్పుడే ఇగో ఈ పోరలు వచ్చిరు, చూడురిగా ఏం చేసిరు. కాయిదాలు కావు, ఒరిజినల్ నోట్లేనట. గాలిలో పైసలు ఇసిరేసిరు. ఇంకేమున్నది, జనాలు ఉరికొచ్చిరే పడ్డరు. వీడేమో పెద్ద లాడ్ సాబ్ తీరు ఇగో పోతుండు. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకున్నాడు. ఇట్లా ఒకసారని కాదు, 2-3 జాగలలో గిదే కథ. నోట్లు తెచ్చుడు, స్టైల్ గా ఇసిరేసుడు, జనం ఏరుకుంటా అంటే వీడియో తీసి సంబరపడు. హాయ్ నీ స్టైల్ పాడుగాను, ఇంకా పండ్లగిలి ఇచ్చుకుంటూ నవ్వుతున్నావు, చేసింది గొప్ప పనని. అయితే వీడొక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడటనుల్లా. ఇక వానికి ఏం వీడియోలు చేయాలో అర్థమైతలేదు కావచ్చు. పైసలు గాలిలో ఇసిరేస్తే జనాలు ఎట్లా ఎగబడతారో చూపిద్దాం అనుకున్నట్టున్నది. పట్నం రోడ్ల మీదే గీ కథ చేసిండు. వీడిని చేయబట్టి ట్రాఫిక్ జాము, అందరు దిమాగ్ ఖరావు. కాదోల్లా వీనికి గంతగనం పైసలుంటే గరీబోల కాడికి పోయి వంచుమని ఇవ్వలద్దన్నారు. ఇట్లా గాలిలో ఇసిరేసుడేంది? అసలు నన్ను అడిగితే వీడు దొడుక్కున్న అంగే సక్కలేదు, కానీ నోట్లతో మాత్రం గీతిట్లా పరాశకం చేస్తుండు. ఇక ఇసొంటో ఏం చేయాలి? ఓ హైదరాబాద్ పోలీస్ సార్లు జర మీరే చెప్పుర్రి. రోడ్ల మీద పైసలు ఇసిరేస్తున్నందుకు వీని తీర్ల సన్మానం చేయాలనో చెయ్యుర్రి అని అంటారు పబ్లిక్. అద్మానంకున వడెత్తు గింత ఘోరమా? ఇంతకు మించి ఇక దిగజారరు అని అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉంటారు. ఏదో సినిమాలో ఉన్నది కదా ఈ మాట. మన షేయి పార్టీ లీడర్లకు, ముఖ్యంగా మన రేవంత్ సార్ బ్యాచ్కి 100కి 100 పాలు సెట్ అవుతుందోలా. ఈ మాట నేనే అంటలేను, జనాలు అంటుర్రు. రేవంత్ సారు సొంతూర్లనే, అందున ఇంటి దగ్గరనే మన మహిళా విలేకరులను గోసవుచ్చుకున్నారు కొందరు కంతిరోళ్ళు. ఆ కంతిరోళ్ళు రేవంత్ సార్ సైన్యమేనట. అగుజూడు రేమైందో. అయితే రుణాలు మాకు మాఫ్ కాలే అని రైతులు రోడ్ల మీదకి వస్తురు కదా నుల్లా. ఇంకో దిక్కేమో రేవంత్ సార్ ఏమంటుండు, అందరికి మాఫీ చేసినాం, రైతులందరూ ఖుషిగా ఉన్నారని చెప్పుకత్తుండు. మరి దీంట్లో నిజమేంది? నిజంగానే రుణాలు అందరికి మాఫ్ అయినాయా? రైతులు అబద్ధం ఆడుతుర్రా? లేకుంటే రేవంత్ సారే ఉద్దరు ముచ్చట చెప్తుండా? ఇది బయట పెట్టేందుకు సరితక్కును విజయక్క ఇద్దరు మహిళా విలేకరులు ముంగట పడ్డారు. వాళ్ళ నీళ్ళని అడుగుడెందుకు? అసలు సీఎం సార్ సొంతూరు కొండారెడ్డి పల్లెకే పోయిరు. అంతర్యాల చూడవు మందకు మంద ఎట్లా వచ్చిరో వాళ్ళ మీదికి. చూస్తురా, వీళ్ళందరూ మన సీఎం రేవంత్ సార్ సైన్యమేనట. ఇద్దరు మహిళా విలేకరులను చుట్టుముట్టి గోసగుచ్చుకున్నారు. వాళ్ళు తన కెమెరాలు ఫోన్లు గుంజుకొని అగజోడు ఎంత అరిగోస పెడుతురో. అసలు వాళ్ళు ఎవరోళ్ళ వీళ్ళ ఫోన్లు గుంజుకునేందుకు?
కెమెరాలు చిప్పులు తీసుకున్నాడు ఎక్కడిది? వీళ్ళకి ఎవరిచ్చిన ధైర్యం? ఎవరిని చూసుకుని గిత్త రూబాబీళ్లకు? ఓ ఇటు చూడు ఇంకెట్లా చేస్తుండో, గర్రేషం కాకుంటే ఏంటిది? పాపం ఈ లేఖర్లు బతలాడుతుంటే కూడా వినుడే లేదోల్లా. చుట్టూ అందరు మొగోళ్ళే ఉన్నారు. మరి పాపం ఇద్దరు ఆడపడుచులను చుట్టుముట్టి ఇంత చేయవచ్చునా? అది కూడా సీఎం సార్ సొంతూర్లా అంటే చూడుల రేవంత్ సార్కు ఎంత భయం పట్టుకున్నదో ఇన్నే సమజ్ అయితే లేదా? రుణాలు ఏ పాట వచ్చినాయి, రేవంత్ సార్ ముచ్చట్లు ఎట్లుంటున్నాయో అంతే కదా. మరి నియత్గా అందరికి రుణాలు మాపైతే గింత ఉలికెందుకో. సీఎం సొంతూర్లా ఈ దివానగాలు చేసిన పనికి ఫిర్యాదు ఇచ్చేందుకు సరితక్కును విజయక్క వెల్దండ పోలీస్ స్టేషన్ కు పోయిరు. కానీ ఆడ కూడా రేవంత్ సార్ గ్యాంగ్ వాళ్ళకి అడ్డం పడ్డది. ఆమెను లోపలికి పోనీయలే. అటు రేవంత్ సార్ బ్యాచ్, ఇటు పోలీసులు ఒక్కటే పాపం సరితక్కను చూడు ఎంతగానో నేర్పించారో. పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగానా? తీయండి. గిదా నియతి, గిదా తరిక. ఏమనంటే ఇందిరమ్మ రాజ్యం అంటారు ఈ చేయి పార్టోళ్ళు. ఆడపడుసులను హరిగోసబుచ్చుకునుడేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? నిజాలను బయటికి తీసే విలేకరుల మీద దౌర్జన్యం చేసుడేంది? ఇట్లా ఎన్నడన్నా చూసినావా? గిదేం సర్కారు, గిదేం పాలన? అసలు తెలంగాణను ఏం చేద్దామనుకుంటుర్రు అని నిలదీస్తురు పబ్లిక్. అన్నట్టు ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం బారోళ్ళ అర్జెంటుగా. ఎందుకంటారా? ఒక దొంగోని చూయించాలి మీకు. అయినా మన ముచ్చట్లల్లా రోజు కాకుండా దినం తప్పి దినమన్న దొంగలెత్తారు. కళా పోషణలు చూయించి పోతారు కదా. గట్లనే ఇయ్యాల కూడా ఒక దొంగోడొచ్చిండు. కానీ వానికి ట్రైనింగ్ మంచిగా ఇయ్యలేదో, లేకుంటే పొద్దుగాల లేచి అద్దంలో వాని ముఖం వాడే చూసుకున్నాడో నాకు తెలియదు. కానీ ఎట్లా బోల్తపడ్డాడో చూడాలి మీరు. అగో దొంగోడొచ్చిండు చూశాను. మరి డైరెక్ట్ ముచ్చట్లకే పోదామిగా. ఇగో ఈడ ఒకడు బండి పెట్టి వస్తుండు కదా, ఈడే దొంగోడు. ఈడ ఒక దుకాణం ఉన్నది, ఇంట్లో ఒక అక్క ఉంటది. ఈ అక్కను బెదరగొట్టి దోసుకపోదామని వీని ప్లాను. పెద్ద ప్లానింగే కదా. మరేమైందంటే అద్ది అట్లా తన్ను వాని దౌడల దగ్గర వడ. ఆడోళ్ళు దుకాణంలుంటే ఉత్తగా బెదరగొట్టచ్చాననుకున్నాడు. కానీ ఈ అక్క గట్ల బెదిరిపోయే రకం కాదాయే. గజ గజ వణికిచ్చే రకం. ఎదురు తిరిగింది. గెదుముడే గెదుముడు, గెదుముడే గెదుముడు. అగో ఆడికెళ్ళి ఇంకో అని తోడైండు. ఇద్దరు కలిసి ఆ దొంగను ఉరికించుకుంటూ సాగతోళ్ళిరోల్లా. నిజంగా ఈ అక్కనైతే తారీఫ్ చేయవలసిదే పోరి. కత్తి చూయిస్తే గజ్జుమంటాం. అసోంటిది ఈమె ఎదురు తిరిగి వాన్నే ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు దాగిచ్చి మరీ గెదిమిందంటే గ్రేటే కదా. సూపర్ అనూరి మరి.
టుటుటుటుటుయ్. అభిమానుల కోరిక మేరకు ఈ రాగం ఎప్పుడొచ్చినా శ్రీమాన్ రేవంత్ సార్ వారిని సూచించవలసిందిగా కోరడమైనది. ఎందుకో చెప్తా కానీ అసలు నాకు ఒకటి అర్థం కాదుల్లా, జనాలకు బాగా మతిమార్పు ఉన్నదనుకుంటాడు అయ్యింది రేవంత్ సారు, లేకుంటే ఏది చెప్పినా గదే నమ్ముతారని సార్కు బాగా అనిపిస్తుందా? నాకెందుకు ఈ అనుమానం వచ్చిందంటారా? నాకే కాదు మీకు కూడా వస్తుంది, మరి చూద్దరు కానీ. ఫస్ట్ రేవంత్ల వారు అదానీ సార్ వారి మీద ఏమంటుండో వినాలి మీరు. హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది. నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఓకే, సూపరు డూపరు బంపరు థండరు. అదాని అనేటోడు పెద్ద కుంభకోణమే చేసిండు, దేశాన్ని దోసక తినే ఉపాయమే చేస్తుండు. ఓకే, మరి 7-8 నెలల కిందట మీరు చేసిందేంటి సార్? యాదికి దేవాలనా సార్? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఓర్రి. మరి ఇదేంది సార్? దావోస్కి గీవోస్కో పోయి ఇదే కుంభకోణాల అదానితోని సోపతి పడుతువి, చెయ్యి గడిగితివి, ఒప్పందాలు చేసుకుంటువి, ఫోటోలు దిగుతివి, గట్లెట్లా అంటే పెట్టుబడులంటివి. మళ్ళీ ఇప్పుడేమో ఢిల్లీ రాజులు చెప్పిరని గిట్లా ఉల్టా మాట మారుస్తువి. మాట మనుషుడే కాదు, అసెంబ్లీలో గాంధీ విగ్రహం గవాయిగా ఆందోళన కూడా చేతివి. దీన్ని ఏమో అంటారు, యాళ్ళకు యాదికత్తలేదు కానీ జనాలు మరీ గంత అమాయకులు లెక్క కనబడుతురా సార్? ఓ దిక్కు రాహుల్ గాంధీ ఏమో అందాని దొంగ, దోపిడీలు చేస్తాడు, దేశాన్ని దోసుకుంటాడు అంటాడు. ఇంకో దిక్కేమో ఇదే అదాని తోపు తురుము అనుకుంటా అలైబలై తీసుకుంటువి. ఇక ఇప్పుడేమో రాత్గై బాత్గై అనుకుంటా గదే అదాని మంచోడు కాదు, ఎంక్వైరీలు చెయ్యాలి అనుకుంటా ఉద్దర ముచ్చలి చెప్పబట్టే. ఇట్లా చేసేటోళ్ళ మీద మన తెలంగాణలో బొచ్చడు శాస్త్రాలు ఉన్నాయి కానీ నా నోటి నుంచి నేను ఎందుకు నా నోరు ఖరాబ్ చేసుకున్నాడని అనిపిస్తుందోలా. కానీ ఏ మాట కామాటేనోళ్ళా, అసలు మనిషి జీవితమే లక్కీ లాట్రాస్ ఉండేది పోరి. ఎప్పుడు ఏమవుతుందో, జీవితం ఎటు తిరుగుతుందో, ఎట్లా తిర్రమర్ర అవుతుందో ఎవ్వరు చెప్పలేరు. అవునా కాదా? అంతెందుకు, ఇప్పుడు నేను ఈ ముచ్చట్లు ఎప్పుడు ఒడిచినాక నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలు మనిషి జీవితమే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అసొంటిది. సరే సరే, ఇక నేను సోది పెట్టి ఎక్కువ సాగదీయ కానీ నేను ఇట్లెందుకు మాట్లాడుతున్నానో మీకు సమజ్ కావాలంటే ఈ ముచ్చట చూడాలి. ఆ ముచ్చట చూడాలంటే మనం ఒక ఎయిర్పోర్ట్కు పోవాలి. మరి అసలు అయితే ఈ ముచ్చట చెప్పాలనా అద్దా మన ధూమ్ధాంలో సెట్ అవుతుందా కాదా అని జరిసే బాగా ఆలోచించిన. ఇక లాస్ట్కు మీకు ఎప్పుడే కావాలని డిసైడ్ అయినా ముందు జాగ్రత్త పడతారని. అసలు ముచ్చట ఏందయ్యా అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇగో ఈయన కూడా బ్యాగ్ వేసుకుని ఏమో తనలాడుతుండు, మంచిగా చూడు నేను అంతల్నే. అయ్యో లటుక్కుమని పడిపోయింది కదా పాపం, గుండె కూడా వచ్చిందట. అప్పటిదాకా మంచిగానే ఉండే, కానీ ఏం చేద్దాం, కాలం గట్లున్నది. ఇక అంతల్నే సిఎస్ఎఫ్ జవాన్లు ఉరికొచ్చిర్రు. ఇక ఈయనకు సిపిఆర్ చేసిర్రు. అదృష్టం మనిషి బతికిండోళ్ళు. ఇంకొక అర నిమిషం ఆలస్యం అయితే మనిషి కాలం చేసు. అంటే టైం చూసిర్రా ఎట్లా కలిసి వస్తుందో. నిజంగా ఆ టైంకు ఈ జవాన్లు దేవుళ్ళ లెక్కనే అయిపోయారు పో. కానీ అదేందోనల్లా ఈ నడుమ ఉత్తపచ్చిగా గుండెపోట్లు వస్తున్నాయి. చూస్తేనే మనుషులు కింద పడిపోతుర్రు. ఈ కరోనా వచ్చిపోయిన కాడికెళ్ళే గట్ల అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే గుండెపోట్లు ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇగో గిట్లా సిపిఆర్ చేసి నేర్చుకోవాలి. అదేం పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు, చిన్న టెక్నిక్ తెలితే చాలు మనిషిని కాపాడిన వాళ్ళు అవుతారు.
కదా. ఎగ్గివల్ల గ్యాల్టీ దుమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.